సిద్దిపేట మార్కెట్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. కందులు మద్దతు ధర 7,550 రూపాయలతోటి కొనుగోలు ప్రారంభమైంది. రైతులు తమ ఉత్పత్తి చేసిన కందుల్ని మార్కెట్ యార్డ్లో మద్దతు ధరకు అమ్ముకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో కూడా వడ్లకు సంబంధించిన ప్రక్రియ, పత్తి కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ, సన్ఫ్లవర్కు సంబంధించిన ప్రక్రియ కొనుగోలు విషయం లోపల సమర్థవంతంగా రాష్ట్ర రైతుల ఉత్పత్తులు కొనుగోలు చేయడం జరిగింది. వడ్లకు సంబంధించి 48 గంటల నుంచి 3 రోజుల్లో పేమెంట్ చేస్తామన్నాం. ఆ విధంగా పేమెంట్ చేసాం. ఎటువంటి తరుగులు, కోతలు లేకుండా, ఎక్కువగా తూకం వేయకుండా. అదేవిధంగా సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నాం. వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. సో రైతాంగానికి సంబంధించి త్వరలో 26 జనవరి నుంచి రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా వ్యవసాయ యోగ్యమైన, ఒకవేళ ఈ సీజన్కి వ్యవసాయం చేయకపోయినా వ్యవసాయ యోగ్యమైన గుట్టలు, చెరువులు ఇవి తప్ప, రోడ్లు, లేఅవుట్లు తప్ప అన్ని స్థలాలకు ఎంత ఎక్స్టెండ్ అనే లిమిట్ లేకుండా రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు సంబంధించి భూమి లేని నిరుపేదలందరికీ కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడంతో పాటుగా ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సర్వే జరుగుతూ ఉంది. రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఇప్పుడే ఉదయం మా నియోజకవర్గం నుంచి కొంతమంది ఫోన్ చేసినారు. కొంత ఊర్లలో పేర్లు తక్కువ వచ్చినాయని చెప్తున్నారు. అట్లే ఉండదు. రేషన్ కార్డు అనేటువంటిది అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు, పాత రేషన్ కార్డులు మేము ఎక్కడ డిస్టర్బ్ చేసేది ఏం లేదు. వాళ్ళందరికీ కూడా మళ్ళీ దాన్ని రేషన్ కార్డులు ఇస్తూ పేర్ల మార్పిడి, ఒక ఇంటి బిడ్డ ఇంకో ఇంటి కోడలైతే ఆ పేరు మార్చుకునేటువంటి అవకాశం కావచ్చు. కుటుంబంలో పెళ్ళైన తర్వాత కుటుంబంలో ఇంటికి 2-3 పెద్ద మనుషులు ఉన్నప్పుడు ఆ 2-3 పెద్ద మనుషులు రేషన్ కార్డులు అడుగుతూ ఉన్నారు 10 సంవత్సరాల నుంచి ఫ్యామిలీగా. అటువంటి ఇబ్బంది పరిస్థితి ఉంది. అవన్నీ కూడా ఇస్తాం. స్పష్టంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ కింది స్థాయిలో ఆ విధంగానే కార్యక్రమాలు జరుగుతాయి. సో రేషన్ కార్డుల గురించి ఎవరైనా ఎక్కడైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పూరెస్ట్ పూర్ కింద నుంచి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఫేజ్డ్ మేనర్లో అందరికీ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఒకటే మారు కష్టం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి హామీ భూమి లేని వాళ్ళకు 12,000 రూపాయలు, రైతు భరోసా కింద గతంలో ఉన్న 10,000ను 12,000కు పెంచి ఇవ్వడంతో పాటుగా రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ యాజ్ ఏ ఫ్యామిలీ గ్రూపింగ్ జరిగింది. 2 లక్షల పైన వాళ్ళకు సంబంధించి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వాటికి కూడా ఒక షెడ్యూల్ ఇస్తాం. అది కూడా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో ఈ ప్రభుత్వం రైతులకు సంబంధించి అన్ని రకాల చర్యలు, అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటున్నాం. త్వరలో వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఇక్కడికి ఆయిల్ ఫామ్ అది నిర్మాణము, దాని తర్వాత ఈ ప్రాంతంలో ఆయిల్ ఫామ్ రైతులతో ఒక సదస్సు, కొంత మార్కెట్ కమిటీల ప్రమాణ స్వీకారం కొరకు వచ్చేది ఉన్నది. ఆ సందర్భంగా రైతులకు సంబంధించి ప్రాంతంలో ఇంకేదైనా అంశాలు ఉంటే కూడా వాటిని అక్రాస్ ది టేబుల్ కూర్చొని పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది.